లోక్సభ ఎన్నికల్లో చివరిదైన ఏడో దశ పోలింగ్కు అంతా సిద్ధమైంది. 7 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలోని 57 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. 904 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈ చివరి దశ పోలింగ్ డిసైడ్ చేయనుంది. మరోవైపు 7 దశలుగా జరిగిన ఈ ఎన్నికల్లో పోటీ పడిన అభ్యర్థుల భవితవ్యంపై వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాల ఫలితాలు సాయంత్రం 6:30కు విడుదల కానున్నాయి. లోక్సభ ఎన్నికల పోలింగ్ చివరి దశకు చేరింది. మరికొద్ది క్షణాల్లో చివరిదైన ఏడో దశ పోలింగ్ ప్రారంభం కానుంది. 7 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన 57 స్థానాల్లో పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 904 మంది అభ్యర్థులు బరిలో నిలవగా వారి భవితవ్యాన్ని 10,06,00,000 మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. వీరిలో 5,24,00,000 మంది పురుష, 4,82,00,000 మంది మహిళా ఓటర్లున్నారు. మరో 3,574 మంది థర్డ్ జెండర్ కూడా ఓటు వేయనున్నారు. పంజాబ్లోని 13 స్థానాలు, హిమాచల్ ప్రదేశ్లో 4, ఉత్తరప్రదేశ్లో 13, పశ్చిమ బెంగాల్లో 9, బీహార్లో 8, ఒడిశాలో 6, జార్ఖండ్లో 3 స్థానాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ స్థానానికి ఈ దశలో ఎన్నికలు జరుగుతాయి. వీటితో పాటు ఒడిశా శాసనసభ ఎన్నికల్లో భాగంగా 42 స్థానాలకు పోలింగ్తో పాటు హిమాచల్ ప్రదేశ్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలు జరుగుతాయి. లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్పై యావత్ దేశం ఆసక్తి చూపిస్తోంది. ఇందుకు కారణం ప్రధాని మోదీ బరిలో ఉన్న వారణాసికి ఈ దశలో పోలింగ్ జరగడమే. ఏడో దశ పోలింగ్తో లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. అలా పోలింగ్ పూర్తయిందో లేదో ఇలా విడుదలయ్యేందుకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా రెడీగా ఉన్నాయి. చివరి విడత పోలింగ్ పూర్తయ్యేదాకా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల విడుదలకు ఈసీ నో చెప్పిన మేరకు సాయంత్రం 6:30 గంటలకు ఈ విడుదల కానున్నాయి. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలు, ఓ శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికతో పాటు ఏపీలోని 25 లోక్సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాల అంచనాలు సైతం రిలీజ్ కానున్నాయి. వీటిపై అభ్యర్థుల్లో క్షణక్షణం ఉత్కంఠ పెరుగుతోంది. మే 13న ఎన్నికలు జరిగిన తర్వాత రిలాక్స్ అయిన తెలుగు రాష్ట్రాల నేతలు ఇవాల్టి ఎగ్జిట్ పోల్స్ పై టెన్షన్తో ఎదురు చూస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమికి మధ్య 7 దశల్లో జరిగిన హోరాహోరీ పోరు ఫలితాల అంచనాలు ఎలా ఉంటాయన్న దానిపైన దేశవ్యాప్తంగా క్యూరియాసిటీ పెరుగుతోంది.